వీడి పేరు శ్రావణ్. గతాన్ని మరిచిపోయి పిచ్చివాడై రోడ్ల మీద తిరుగుతున్నాడు. రోజు ఇలాగే మనకు ఏదో ఒక స్ట్రీట్లో కనపడుతూ ఉంటాడు. ఎవరు కనపడ్డా అజయ్ అజయ్ అంటూ దగ్గరకు వెళుతుంటాడు. ఇంతకు ఆ అజయ్ ఎవరు? ఏంట్రా ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏమన్నా గుడ్ న్యూసా? అవునరా, అర్జెంట్ పనే. ఏంట్రా అది? ముందుగా నీకే చెప్పాలని పిలిచానురా, ఎందుకంటే యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అబ్బా, అసలు విషయం ఏంటో చెప్పరా, టెన్షన్ పెట్టకుండా. నందిని 2 years నుండి ప్రేమిస్తున్నాను కదరా. అవును. నందిని కూడా నేనంటే ఇష్టం అంటారా. శ్రావణి ఫోన్ చేసి చెప్పింది, రేపు ఉదయం కృష్ణకాంత్ పార్క్ వస్తున్నారంట వాళ్ళు. ఓకే. నేను అక్కడే నందికి లవ్ ప్రపోజ్ చేస్తున్నా. నువ్వు కూడా రావాలిరా. ఓకే, చూద్దాం. పద కూర్చుందాం. అదేంట్రా ఈ అమ్మాయిలు డైరెక్ట్ గా ముందుగా ఏ విషయం చెప్పరా? ఎనీహౌ, కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. నిన్ను ఆల్ ద బెస్ట్ చెప్పడానికి కాదురా పిలిచింది. రేపు ఉదయం ఇద్దరం కృష్ణకాంత్ పార్క్ వెళ్తున్నాం. నువ్వు కూడా నాకు తోడుగా వస్తున్నావు. నేనెందుకురా? ఫ్రెండ్ కోసం 10 అడుగులు కూడా నడవలేవారా? చిన్నప్పటి నుంచి ఇదే డైలాగ్ చెప్తున్నావు, నువ్వు మారవారా? ఓకే పద వెళ్దాం. నీ గురించి 10 అడుగులేంది, 20 అడుగులు వేయమన్నా వేస్తాను. పద. ఆ పార్టీలో మీ డాడీ లేకుంటే వాడిని అక్కడే ముక్కలు చేసేవాడిని. లేకుంటే వాడు మన ఫ్రెండ్ మీద చెయ్యేసి కొడతాడా? అవునరా, వాడు చాలా ఎక్కువ చేశాడు. టైం చూసి దెబ్బ కొట్టాలి వాడిని. వాడిని కొట్టడానికి టైము ముహూర్తాలు ఎందుకురా? వాడిప్పుడు కాబోయే ఎమ్మెల్యే. జాగ్రత్తగా డీల్ చేయాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. రారా రాజేష్. హాయ్ రా. హాయ్. హైరా. ఇంకా ఆ పార్టీలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? అవునరా. బలరాం, నీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి? నందిని గురించి. ఏంటి, ఏమైంది నందినికి? ఏం కాలేదురా, నందినికి ఒకడు రేపు లవ్ ప్రపోజ్ చేస్తున్నాడంట. ఎవడ్రా వాడు? వాడి పేరు శ్రావణ్. ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నాడు. జూబ్లీస్ లో ఉంటాడంట. వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు అజయ్. వాడికి మనం అంటే ఏంటో తెలియాలి. పదరా. ఆగరా బలరాం. ఏంట్రా? వాడిని అక్కడికెళ్ళి కొడితే పబ్లిక్ అవుతుంది, అందరికీ తెలిసిపోతుంది. ఈ విషయం పబ్లిక్ కాకూడదు, ఎందుకంటే అది నీ చెల్లి నందిని మ్యాటర్. అయితే ఏం చేద్దామంటావు? తెలివిగా ప్లాన్ చేద్దాం. అవునరా బలరాం, శివగాడు చెప్పినట్టు తెలివిగా కొట్టాలి వాడిని. వాడిని కొట్టే దెబ్బ మరోసారి నా చెల్లి వైపు చూడకూడదు, అలా ఉండాలి. వెళ్దాం పదండి. అలాగేరా. పదరా. శ్రవణ్ వెళ్దామా? వెళ్దాం. తొందరగా. ఒక్క నిమిషం. పద. ఓకే పదరా. 2 ఏళ్ల ప్రేమ ఈ రోజు ఫలించబోతుందిరా. నువ్వు అదృష్టవంతుడురా. ఏమైందిరా నీ డ్రీమ్ బిజినెస్ ప్లానింగ్ ఎంతవరకు వచ్చిందిరా? ప్లానింగ్ అయితే ఉంది కానీ 20 లక్షలు ఉంటే గానీ ఏం చేయలేంరా. అవునా? సో అదేరా, డాడీ కూడా ఏ సపోర్ట్ ఇవ్వట్లేదు బిజినెస్ చేద్దామంటే. ఒక్క నిమిషం రా.
ఎవర్రా? అమ్మ కాల్ చేసిందిరా. అవునా? నువ్వేంట్రా అంత టెన్షన్గా మాట్లాడుతున్నావు? అది ఫ్రెండ్ రా, అర్జెంటుగా మాట్లాడాలంటే ఫోన్ చేశాను అందుకని. ఏం లేదురా, దగ్గరలో వాడి ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోదాం. సరేరా. ఒక నిమిషం రా, కాల్ వచ్చింది. ఓకే వెళ్ళు. ఎవర్రా నువ్వు? నందినిని లవ్ చేయక ముందు అడుగుంటే నందిని బ్రదర్ నని చెప్పేవాడిని, ఇప్పుడు నీకు యముడిని రా. అజయ్ తొందరగా రారా. ఇంకెక్కడ అజయరా? నేనిచ్చిన డబ్బుకు ఆశపడి భయపడి నిన్ను నా దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. కాల్ చేసే డబ్బుకు అమ్ముడిపోయాడ్రా. వాడు నీకు ఫ్రెండ్ ఏంట్రా? ఒక అన్నయ్యగా నా చెల్లెల్ని లవ్ చేస్తే నేను చూస్తూ ఊరుకోలేను. అలాంటి నువ్వు నా చెల్లెల్కి లవ్ ప్రపోజ్ చేసే వరకు వచ్చావు. నా చెల్లెల్ని మర్చిపో. నిన్నిక్కడే పాతి పెట్టదు, కానీ ఆ పని చెయ్యను. బుద్ధిగా వెళ్ళి జాబ్ చేసుకో. వార్నింగే కదా ఇచ్చానని ఒళ్ళు మరచి ప్రవర్తిస్తే వల్లకాటికి పంపిస్తా. వెళ్ళేటప్పుడు ఒక్క మాట, ఫ్రెండ్షిప్ చేయి, కానీ పిరికి నా కొడుకులతో ఫ్రెండ్షిప్ చేయకు. ఇలానే మధ్యలో వదిలి వెళ్ళిపోతారు. సారీరా, నాకు డబ్బు అవసరం అయింది, అందుకే నేను ఈ పని చేశాను. రూమ్ నుండి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు అజయ్. కాల్ చేసే డబ్బుకు అమ్ముడిపోయాడ్రా. వాడు నీకు ఫ్రెండ్ ఏంట్రా? ఎందుకంటే యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అజయ్ తర్వాతే నాకు ఎవరైనా. కాల్ చేసే డబ్బుకు అమ్ముడిపోయాడ్రా. అజయ్ అజయ్ నన్ను ఎందుకు మోసం చేశావురా?
రేయ్ వాడు మన చేతిలో తన్నులు తిన్న శ్రావణ్లా ఉన్నాడు కదా. అవునరా, వాడిలాగే ఉన్నాడు చూస్తుంటే. వాడిలా కాదురా, వాడేరా శ్రావణ్. వాడేంట్రా ఇలా అయిపోయాడు? వాడు ఇప్పుడు పిచ్చివాడైపోయాడురా. అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవునరా, నేను చెప్పేది నిజం. మనం కొట్టిన 2 months తర్వాత మా ఫ్రెండ్ కోసం ఇన్ఫోసిస్ వెళ్ళాను. అక్కడ వీడి గురించి ఎంక్వైరీ చేశాను. జాబ్ మానేశాడంట, బట్ వర్క్లో చాలా సిన్సియర్ అంట. జాబ్ మానేశాడు సరేరా, లవ్ ఫెయిల్ అయితే ఇలా అవుతారా? నువ్వు అనుకున్న తప్పురా. లవ్ ఫెయిల్ అయినందుకు కాదురా వాడు పిచ్చివాడైంది. ఫ్రెండ్ మోసం చేశాడని ఆలోచించి ఆలోచించి తట్టుకోలేక రోజు తాగుడుకు అలవాటై ఇలా అయ్యాడంట్రా. స్నేహం చేస్తే ప్రాణం ఇవ్వాలి అంటారు. బహుశా వీడి స్నేహం అలాంటిదేనేమో. ఫ్రెండ్ మోసం చేశాడని ఇలా అవ్వడం ఏంట్రా? అందరూ ఫ్రెండ్షిప్ అంటే రోజు తిరగడం, కలవడం, సాయంత్రానికి ఇంటికి పోవడం అనుకుంటారు. కానీ వీడు మాత్రం అలా కాదు. వీడిని ఇలా చూస్తుంటే చాలా జాలిగా ఉందిరా. వీడి ఇలా అవ్వడానికి మన తప్పు కూడా ఉందిరా. అవునరా, మంచి హాస్పిటల్లో చేర్చుదాంరా, మన పాపం కొంచెమైనా పోతుంది. వీడిని ఏ హాస్పిటల్లో చేర్చిన ఉపయోగం ఉండదురా. ఇప్పుడు ఏం చేద్దాంరా? నేను ఒక డిసిషన్కి వచ్చానురా. ఏంట్రా అది? ఏంట్రా అది? ఏ నందిని ప్రేమ కోసమైతే ఫ్రెండ్ చేతిలో మోసపోయి మన చేతిలో తన్నులు తిని ఇలా పిచ్చివాడయ్యాడు, ఆ నందిని దగ్గరికే చేర్చుదాం అనుకుంటున్నాను రా. నందిని ప్రేమ వల్లనైనా మారుతాడేమో అని ఒక చిన్న ఆశ నేను ఓ ఫ్రెండ్లో ఆలోచించి మనిషిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నాను రా. మంచి మాట చెప్పావురా బలరాం. ప్రేమించాలి అనే ఆలోచన అందరి మనసులో ఉంటుంది. ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమను అందరూ జయించలేరు. ఎవరో కొంతమంది తప్ప. వాళ్లను అదృష్టవంతులు అనవచ్చు, లేదా ప్రేమదాసులు అనవచ్చు. కానీ స్నేహం, ఈ పదానికి అర్థం చెప్పమంటే 100కి 100 మంది చెబుతారు. ఎందుకంటే స్నేహితుడు లేనివాడు, స్నేహం చేయనివాడు ఈ సమాజంలో ఎవ్వరూ ఉండరు. స్నేహం అంటే ఓ నమ్మకం, స్నేహం ఓ మధుర గీతం, స్నేహం ఓ సృష్టి, స్నేహం ఓ అద్భుతం, స్నేహం దేవుడిచ్చిన ఓ గొప్ప వరం. ప్లీజ్ ఫ్రెండ్షిప్ చేయండి, ఫ్రెండ్ను మోసం చేయకండి.